హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన డిసెంబర్లో టెట్ ఇంగ్లీష్ మెథడాలజీ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, కాగ్నిటివిస్ట్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ఆర్ యాన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. సో కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. కాగ్నిటివిస్ట్ బిలీవ్ దట్ ద లాంగ్వేజ్ లెర్నింగ్ ఎవరు? కాగ్నిటివిస్ట్ అనమాట. ఏం బిలీవ్ చేసినాడు? ఫస్ట్ వన్ ఇన్నెట్ ఎబిలిటీ, సెకండ్ వన్ మేర్ హ్యాబిట్ ఫార్మేషన్, థర్డ్ వన్ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్, ఫోర్త్ వన్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. Process of generalization. Next question. Chinese Whisper is a language game which could be played in the class to develop dash among the children. Choose the correct option to fill the blank. ఇక్కడ కూడా కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్లో చైనీస్ విస్పర్ ఇది వచ్చేసి గేమ్ కదా, లాంగ్వేజ్ గేమ్. విచ్ కుడ్ బి ప్లే ఇన్ ద క్లాస్ టు డెవలప్. సో చైనీస్ విస్పర్ ద్వారా గేమ్ ఆడితే ఏ స్కిల్ డెవలప్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ రైటింగ్ స్కిల్, సెకండ్ వన్ రీడింగ్ స్కిల్, థర్డ్ వన్ లిజనింగ్ స్కిల్, ఫోర్త్ వన్ స్పీకింగ్ స్కిల్. సో చైనీస్ విస్పర్ అంటే గుసగుసలు కదా మాట్లాడుకోవడం, కాబట్టి లిజనింగ్ స్కిల్స్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు Canal and Swain 1980 discourse competence refers to. According to Canal and Swain discourse competence refers to అన్నాడు. ఫస్ట్ వన్ interpretation of the individual message and text, second one coping strategies that participants use to maintain communication, third one understanding the social context in which communication takes place, fourth one linguistic competence. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అకార్డింగ్ టు కెన్నెల్ అండ్ స్వైన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ మెసేజ్ ఆర్ టెక్స్ట్, ఫస్ట్ వన్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఈ లెర్నింగ్. సో ఈ లెర్నింగ్ గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. చూద్దాం కింద ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఫార్మల్ టైప్ ఆఫ్ లెర్నింగ్. సెకండ్ వన్ ఇట్ డిమాండ్స్ ప్రేయర్ క్వాలిఫికేషన్. థర్డ్ వన్ దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఫోర్త్ వన్ you need to register for the course. ఈ లెర్నింగ్ గురించి ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఈ లెర్నింగ్ గురించి ఇన్కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఫార్మల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు. సో ఇట్ ఈజ్ ఏ నాన్ ఫార్మల్ టైప్ అన్నాడు. సో దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఇట్ డిమాండ్స్ ప్రేయర్ క్వాలిఫికేషన్, ఇది కరెక్టే. దెర్ ఈజ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్, ఇది కరెక్టే. యూ నీడ్ టు రిజిస్టర్ ఫర్ ద కోర్స్, ఇది కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నారు కదా, ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దర్ బెస్ట్ ఆర్డర్. సో ప్రోజ్ గురించి ఎవరు చెప్పినాడు? హూ సెడ్ ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దర్ బెస్ట్ ఆర్డర్ అని ఎవరు చెప్పినారు? ఫస్ట్ వన్ ఫ్రాన్సిస్ బేకన్, సెకండ్ వన్ ఎస్టీ కాల్రిచ్, థర్డ్ వన్ అలెగ్జాండర్ పోప్, ఫోర్త్ వన్ విలియం వుడ్స్వర్త్. సో ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దర్ బెస్ట్ ఆర్డర్ అని చెప్పిన వ్యక్తి వచ్చేసి ఎస్టీ కాల్రిచ్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్ డౌన్ వర్షన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎ టీచర్ ట్రైనింగ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్ డౌన్ అన్నాడు. స్కేల్ డౌన్ వర్షన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ది టీచర్ ట్రైనింగ్. చూద్దాం. ఫస్ట్ వన్ మ్యాక్రో టీచింగ్, సెకండ్ వన్ డెమో టీచింగ్, థర్డ్ వన్ మైక్రో టీచింగ్, ఫోర్త్ వన్ మోడల్ టీచింగ్.
స్కేల్ డౌన్ వర్షన్ అన్నాడు. స్కేల్ డౌన్ వర్షన్ ఇంటర్న్షిప్ దేని కిందికి వస్తుందంటే మైక్రో టీచింగ్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్. సో మిడిల్ ఇంగ్లీష్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్. సెకండ్ వన్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో సెల్టిక్. థర్డ్ వన్ ఆంగ్లో ఫ్రిషియన్ అండ్ ఆంగ్లో నార్మన్. ఫోర్త్ వన్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో ఫ్రిషియన్. సో కరెక్ట్ ఆప్షన్ మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ a combination is a Anglo-Saxon and Anglo-Norman. So Anglo-Saxon, Anglo-Norman. Option 1 is a correct answer. Next question. A diphthong is a combination of. Diphthong is a combination of అన్నాడు. First one, two pure vowel sounds. Second one, a vowel and a consonant sound. Third one, two voiced consonant sound. Fourth one, two voiceless consonant sounds. So diphthongs అంటే two కదా. సో two pure vowels sounds. Two pure vowel sounds. Option 1 is a correct answer. Two pure vowel sounds. Next question. The total physical response method is established by. The total physical response is established by TPR. This method established by ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారు టోటల్ ఫిజికల్ రెస్పాన్స్? ఫస్ట్ వన్ జేమ్స్ అషర్. సెకండ్ వన్ విలియం ఫౌల్క్నర్. థర్డ్ వన్ జేమ్స్ బ్రౌన్. ఫోర్త్ వన్ సిజే డట్సన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జేమ్స్ అషర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, దిస్ ఈస్ ద మెథడ్ ఎస్టాబ్లిష్డ్ బై జేమ్స్ అషర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఈజ్ ప్యూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. రవి ఈజ్ ప్యూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. The underlined word but in the given sentence is an. సో బట్ గురించి అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ కప్లేటివ్ కంజంక్షన్. సెకండ్ వన్ అడ్వర్సేటివ్ కంజంక్షన్. థర్డ్ వన్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్. ఫోర్త్ వన్ ఇల్లేటివ్ కంజంక్షన్. రవి ఈజ్ ప్యూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. సో బట్ గురించి అడుగుతున్నాడు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ కంజంక్షన్, adversative conjunction. Option 2 is a correct answer. Adversative conjunction. Option 2 is a correct answer. Next question. The patient is bleeding profusely. The patient is bleeding profusely. The underlined word profusely is an example అన్నాడు. సో ఈ ప్రొఫ్యూజ్లీ ఎగ్జాంపుల్ దేనికి సెట్ అవుతుందో, ఏ వొకాబులరీకి సెట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ రికాగ్నిషన్ వొకాబులరీ. సెకండ్ వన్ అడాక్ వొకాబులరీ. థర్డ్ వన్ యాక్టివ్ వొకాబులరీ. ఫోర్త్ వన్ స్ట్రక్చరల్ వొకాబులరీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొఫ్యూస్లీ. ఇట్ ఈజ్ ఏ రికాగ్నిషన్ వొకాబులరీ. ప్రొఫ్యూజ్లీ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి రికాగ్నిషన్ వొకాబులరీ. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, how many levels within the cognitive domain did Bloom identify in his taxonomy? So how many levels within the cognitive domain did Bloom identify his taxonomy? So 3 domains ఉన్నాయి కదా, కాగ్నైటివ్, అఫెక్టివ్ అండ్ నెక్స్ట్ వన్ సైకోమోటర్ డొమైన్. సో బ్లూమ్ ప్రతిపాదించిన దాంట్లో కాగ్నైటివ్ దాంట్లో లెవెల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. టోటల్గా 6 లెవెల్స్ ఉన్నాయి. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 6 లెవెల్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద బుక్స్ పంచతంత్ర, ఎసోప్స్, ఫేబుల్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ అక్బర్ అండ్ బీర్బల్. సో విచ్ ఫీచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద బుక్స్ పంచతంత్ర? ఎసోప్స్, ఫేబుల్స్ అండ్ స్టోరీస్. ఎసోప్స్, ఫేబుల్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ అక్బర్ అండ్ బీర్బల్. సో కింద చూద్దాం. ఫస్ట్ వన్ ప్రీవారికేషన్. సెకండ్ వన్ ఎక్స్టెండబిలిటీ. థర్డ్ వన్ డ్యుయాలిటీ. ఫోర్త్ వన్ ఆర్బిట్రేనస్.
సో ఆర్బిటరీనెస్. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ అన్నాడు. ఫ్యూచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద బుక్స్ పంచతంత్ర, Aesop's fables and stories of Akbar and Birbal. This is the prevarication. This is the prevarication. Option 1 is a correct answer. Next question. Which of the following is a correct sentence? Which of the following is a correct sentence? Correct sentence అడుగుతున్నాడు. First one. There are 44 letters of alphabet in English. Second one. IPA stands for Indian Phonetic Association. Third one. English is an unphonetic language. Fourth one. There are 26 speech sounds in English. So which of the following is a correct sentence అన్నాడు. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి English is an unphonetic language. English is an unphonetic language. English is an unphonetic language. Option 3 is a correct answer. Next question. Which process in learning is not advocated in the structural oral situations SOS approach by Harold Palmer? So which process is the learning not advocated in the structural oral situations అన్నాడు. SOS approach ఎవరు డెవలప్ చేసినారు? హరాల్డ్ పామర్. కింద ఆప్షన్స్ చూద్దాం. రిసీవింగ్ ద నాలెడ్జ్, సెకండ్ వన్. Fixing the knowledge in the memory, third one. Practicing till knowledge is internalized, fourth one. Evaluating knowledge. SOS approach గురించి అడుగుతున్నాడు. నాట్ అడ్వకేటెడ్ అన్నాడు. సో నాట్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ నాలెడ్జ్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. A. Note taking is a product of listening skill. B. Note taking is a product of speaking skills. నోట్ టేకింగ్ గురించి అడుగుతున్నాడు. అది లిజనింగ్ స్కిల్లా లేకపోతే స్పీకింగ్ స్కిల్? ఆప్షన్ చూడండి కింద. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, థర్డ్ వన్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఫోర్త్ వన్. బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. సో నోట్ టేకింగ్ ఈజ్ ఏ లిజనింగ్ స్కిల్. నోట్ చెప్పేటివన్నీ మనం నోట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వింటూ రాసుకుంటాం. దట్ ఈస్ ద నోట్ టేకింగ్. సో దట్ ఈస్ ఎ లిజనింగ్ స్కిల్. సో ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లెసన్ ప్లాన్ బిగిన్స్ విత్. సో లెసన్ ప్లాన్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ వన్. హుక్ యాక్టివిటీ, సెకండ్ వన్. రీక్యాప్చులేషన్, థర్డ్ వన్. అసైన్మెంట్, ఫోర్త్ వన్. రైటింగ్ ఆబ్జెక్టివ్స్. సో లెసన్ ప్లాన్ దేంతో స్టార్ట్ అవుతుంది అందరికీ తెలిసిందే. అందరు లెసన్ ప్లాన్స్ రాసినారు కదా టీచింగ్ అప్పుడు. సో హుక్ యాక్టివిటీతో స్టార్ట్ కాదు. రీక్యాప్చులేషన్ అన్నాడు, ఇది రాంగ్. అసైన్మెంట్ అన్నాడు, ఇది కూడా కాదు. రైటింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ లెసన్ ప్లాన్ రాయాలంటే మనకు ఆబ్జెక్టివ్స్ కావాలి. సో దీంతో స్టార్ట్ చేస్తాం అనమాట. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డెఫినేషన్. ఎ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ ప్రింటెడ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ బాండ్ ఫామ్ ఈజ్ గివెన్ బై. డెఫినేషన్ ఇచ్చినట్టు ఎవరు చెప్పినారో చూడండి. ఎ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ ప్రింటెడ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ బౌండ్ ఫామ్ ఈజ్ గివెన్ బై. ఫస్ట్ వన్ అలెన్, సెకండ్ వన్ వారెన్, థర్డ్ వన్ పామర్, ఫోర్త్ వన్ చార్లెస్ ఫ్రైస్. సో టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ ప్రింటెడ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ హెసింగ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద మేజర్ రికమెండేషన్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్ 1853-54? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మేజర్ రికమెండేషన్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్. సో వుడ్స్ డిస్పాచ్ గురించి అడుగుతున్నాడు. మేజర్ రికమెండేషన్ ఈజ్ నాట్ అన్నారు కానీ ఇది. ఫస్ట్ వన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ స్కూల్, సెకండ్ వన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్, థర్డ్ వన్ ఎడ్యుకేషన్ మస్ట్ బీ నీడెడ్ బేస్డ్, ఫోర్త్ వన్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు ఇండియన్ టీచర్స్. సో ఈజ్ నాట్ ఏ మేజర్ రికమెండేషన్ అన్నారు కాబట్టి
సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ కరెక్టే. సెకండ్ వన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. థర్డ్ వన్ ఎడ్యుకేషన్ మస్ట్ బి నీడ్ బేస్డ్. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి మనకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ వన్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు ఇండియన్ టీచర్స్ అన్నారు. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ చాక్లెట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ in the word chocolate is 3, 5, 4, 2. సో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? చాక్లెట్. సో 3 సిలబుల్స్ ఉన్నాయి అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ హెల్ప్ ద టీచర్ మూవ్ ఫ్రమ్ ద presentation to the practice phase in learning? Which of the following techniques helps the teachers move from the presentation to practice phase in learning అన్నాడు. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్, సెకండ్ వన్ రిడిల్స్, థర్డ్ వన్ చార్ట్స్, ఫోర్త్ వన్ పిక్చర్స్ అన్నాడు. సో టెక్నిక్స్ ఏవి హెల్ప్ అవుతాయంటే టీచర్స్కి సబ్స్టిట్యూషన్ టేబుల్స్ హెల్ప్ అవుతుందన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మేక్ నో బోన్స్. సో ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాడు. మేక్ నో బోన్స్. ఫస్ట్ వన్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్, సెకండ్ వన్ ఎ జనరల్ వ్యూ, థర్డ్ వన్ బై ఆల్ మీన్స్, ఫోర్త్ వన్ మేక్ నో అబ్జెక్షన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇడియోమాటిక్ మేక్ నో అబ్జెక్షన్. నో బోన్స్, మేక్ నో బోన్స్ అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మేక్ నో అబ్జెక్షన్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్స్ ఫోకసెస్ ఆన్ రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ డిక్టింగ్, సెకండ్ వన్ కంట్రోల్డ్ కన్వర్జేషన్, థర్డ్ వన్ ద ఇంటర్వ్యూ, ఫోర్త్ వన్ ఓపెన్ ఎండెడ్ ఎస్సే టెస్ట్. సో రైటింగ్ స్కిల్స్ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఓపెన్ ఎండెడ్ ఎస్సే టెస్ట్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు బ్లూమ్స్ టాక్సానమీ క్వశ్చన్ కేటగిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్ అండ్ ఆర్ డెసిషన్స్ కమ్ అండర్ డొమైన్. సో బ్లూమ్స్ టాక్సానమీ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ కేటగిరీస్లో డెవలప్మెంట్స్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్, డెసిషన్స్ ఇది ఏ డొమైన్ కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ ఎవాల్యుయేషన్, సెకండ్ వన్ అనాలిసిస్, థర్డ్ వన్ అప్లికేషన్, ఫోర్త్ వన్ కాంప్రిహెన్షన్. సో ఒపీనియన్స్, జడ్జ్మెంట్స్, డెసిషన్స్ దీస్ త్రీ కమ్స్ అండర్ ఎవాల్యుయేషన్. కిందికి వస్తాయన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బజ్ ఆఫ్ బీస్, హిజ్ ఆఫ్ ది స్నేక్స్, మియో ఆఫ్ ది క్యాట్స్ ఎక్సెట్రా ఆర్ ద కాల్డ్. బజ్ ఆఫ్ బీస్ సౌండ్ వచ్చేసి బజ్, స్నేక్ సౌండ్ వచ్చేసి హిజ్, క్యాట్ సౌండ్ వచ్చేసి మియో. సో దీస్ ఆర్ కాల్డ్. దీన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ ఎకో వర్డ్స్, సెకండ్ వన్ కంటెంట్ వర్డ్స్, థర్డ్ వన్ స్ట్రక్చరల్ వర్డ్స్, ఫోర్త్ వన్ మ్యాజిక్ వర్డ్స్. సో బీస్ని బజ్ అని, స్నేక్స్ని హిజ్ అని, క్యాట్స్ని మ్యావ్ అనే సౌండ్స్ వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? ఎకో వర్డ్స్ అంటారు. ఏమంటారు అంటే ఎకో వర్డ్స్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద టీచింగ్ స్ట్రాటజీ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్చింగ్ ఫర్ నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్టోరీస్, లుకింగ్ ఫర్ వర్డ్స్ ఇన్ డిక్షనరీస్? What is the teaching strategy involved in searching or names of characters in stories, looking for the words in dictionaries? వీటిని ఏమంటారు? ఫస్ట్ వన్ లౌడ్ రీడింగ్, సెకండ్ వన్ స్కానింగ్, థర్డ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్, ఫోర్త్ వన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అన్నాడు. సో టీచింగ్ స్ట్రాటజీ మెయిన్గా సర్చింగ్ అన్నాడు. సర్చింగ్ అంటే వెతకడం కదా. స్టోరీస్లో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ వాటి గురించి వెతకాలి. అలానే డిక్షనరీస్లో ఉన్న వర్డ్స్ని వెతకాలి. సో దాన్ని ఏమంటారంటే
స్కాన్ చేయడం అనమాట. ఏదైనా మనకు కావాల్సిన కరెక్ట్ వర్డ్ ఎక్కడుందో కరెక్ట్గా వెతకడానికి కోసం స్కానింగ్ అంటారు. స్కానింగ్ అంటే తెలుసు కదా అందరికీ. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ పర్టికులర్ ట్రిక్ a particular trick, stratagem or contrivance used to accomplish an immediate objective is called. First one technique, second one approach, third one method, fourth one skill. Correct option వచ్చేసి టెక్నిక్. ఆప్షన్ 1 is a correct answer, technique. Next question, the bilingual method was originated by. సో bilingual method ఎవరు ఒరిజినేట్ చేసినారు? ఫస్ట్ వన్ సిజే డట్సన్, సెకండ్ వన్ డాక్టర్ వెస్, థర్డ్ వన్ హైమ్స్, ఫోర్త్ వన్ హరాల్డ్ పామర్. సో బైలింగ్వల్ మెథడ్ ఎవరు చెప్పినారంటే సిజే డట్సన్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, సిజే డట్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ మైక్రో టీచింగ్ ఒరిజినేటెడ్ అట్. ద ఐడియా ఆఫ్ మైక్రో టీచింగ్ ఒరిజినేటెడ్ అట్ అన్నాడు. సో ఏది కరెక్ట్ ఆప్షన్స్ చూద్దాం కింద. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, సెకండ్ వన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, థర్డ్ వన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఫోర్త్ వన్ రాయల్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. సో ద ఐడియా ఆఫ్ మైక్రో టీచింగ్ ఒరిజినేటెడ్ అట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఈ స్టాండ్స్ ఫర్. సో ఇది అందరికీ తెలిసిందే కదా. సిసిఈ స్టాండ్స్ ఫర్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ లింగ్విస్ట్ కాల్డ్ ఇంగ్లీష్ బుల్డోజర్ బికాజ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ బుల్డోజర్. కొంతమంది చెప్పినారు బుల్డోజర్, ఇంగ్లీష్ ఈజ్ ఏ బుల్డోజర్. ఎందుకు? బికాజ్ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, సెకండ్ వన్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, థర్డ్ వన్ it has been the cause of the death of many minor languages, fourth one it is very difficult to learn. సో బుల్డోజర్ అంటే తొక్కి వేయడం కదా, సో అలా అంటారు కదా. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ హ్యాస్ బీన్ కాజ్ టు డెత్ ఆఫ్ మెనీ మైనర్ లాంగ్వేజెస్. చిన్న లాంగ్వేజెస్ వల్ల దీని ద్వారా ఏమవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇలా అన్నారు చూడండి, ఇట్ హ్యాస్ బీన్ కాజ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ మెనీ మైనర్ లాంగ్వేజెస్ అని. సో దీన్నే కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు లింగ్విస్టిక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంగ్లీష్ బుల్డోజర్ అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ 2 ears అండ్ ఓన్లీ 1 tongue ఇన్ ఆర్డర్ దట్ వీ మే హియర్ మోర్ అండ్ స్పీక్ లెస్. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, వీ హ్యావ్ 2 ears and only 1 tongue in order that may hear more, speak less. hear more, speak less అని స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినారో కింద చూద్దాం. ఫస్ట్ వన్ మేరీ అండర్వుడ్, సెకండ్ వన్ బ్రౌన్, థర్డ్ వన్ రాల్ఫ్ నికోలస్, ఫోర్త్ వన్ డయాగ్నసిస్ లారిటస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డయోజెనిసిస్ లారిటస్. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. GTM మెథడ్ అంటారు, షార్ట్కట్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫ్యూచర్స్ ఏమి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ లెర్నింగ్ లాంగ్వేజ్ త్రూ గ్రామర్, సెకండ్ వన్ యూజింగ్ మదర్ టంగ్, థర్డ్ వన్ అవాయిడింగ్ రోట్ మెమరైజేషన్, ఫోర్త్ వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫ్యూచర్స్ వచ్చేసి అవాయిడింగ్ రోట్ మెమరైజేషన్. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ఏ యూస్ఫుల్ టాస్క్ టు డెవలప్ అన్నాడు. ఫస్ట్ వన్ లిజనింగ్ స్కిల్, సెకండ్ వన్ స్పీకింగ్ స్కిల్, థర్డ్ వన్ రీడింగ్ స్కిల్, ఫోర్త్ వన్ రైటింగ్ స్కిల్స్. సో ట్రాన్స్క్రిప్షన్ అన్నాడు. సో దేనికి దీనివల్ల ఏది డెవలప్ అవుతుందంటే రైటింగ్ స్కిల్స్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఆల్సో కాల్డ్ ద టెర్మినల్ బిహేవియర్ ఆఫ్ ది లెర్నర్స్.
which of the called are called terminal behavior of the learners. First one technique, second one objectives, third one test, fourth one syllabus. సో టర్మినల్ బిహేవియర్ ఆఫ్ ది లెర్నర్స్ అని దేన్ని అంటారంటే ఆబ్జెక్టివ్స్ని అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. టర్మినల్ బిహేవియర్ ఆఫ్ ది లెర్నర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్టెంట్ to which a test measure what it claims to measure is known as. To claims to measure, it is known as. The extent to which a test measure what is claims to measure is known as. First one validity, second one reliability, third one practicability, fourth one objectivity. సో మెజర్ చేసేదాన్ని ఏమంటారు? వ్యాలిడిటీ. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ లాంగ్వేజ్ చూస్ ఇట్స్ ఓన్ Each language chooses its own system of speech sounds and has words for different objects. This feature of language is known as అన్నాడు. So each language chooses own system of speech sounds and has words. Speech sounds and has words for different objects. So the feature of the language is అన్నాడు. సో ఓన్ సిస్టంలో స్పీచెస్ సేమ్ ఒక వర్డ్కి ఒక సేమ్ వర్డ్కి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా అంటారనమాట. దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సిస్టమాటిసిటీ, సెకండ్ వన్ ఆర్బిట్రరీ, థర్డ్ వన్ డిస్ప్లేస్మెంట్, ఫోర్త్ వన్ రెడెండెన్సీ. సో ఆర్బిట్రరీ అంటారు. ఆర్బిట్రరీ. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the technique of looking at the illustrations and the captions by using textbook to comprehend the main idea, the reading strategy are called అన్నాడు. సో illusions are the caption main in the textbook to comprehend మెయిన్ ఐడియా కోసం చదువుతాం కదా, దాన్ని ఏమంటారు? ఆ స్ట్రాటజీని, ఆ టెక్నిక్ ఏమంటారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ స్కిమ్మింగ్, సెకండ్ వన్ క్లోజ్ రీడింగ్, థర్డ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్, ఫోర్త్ వన్ ఆర్గానిక్ రీడింగ్ అన్నాడు. సో మెయిన్ ఐడియా కోసం అన్నాడు. సో మొత్తం స్కానింగ్ అంటే డెప్త్గా వెళ్ళి చూడడం అనమాట. మనకి ఏది కావాలో అదొక్కటి చూడడం. కానీ మెయిన్ ఐడియా అన్నాడు, మనం మొత్తం చదవకుండా ఒక మెయిన్ థీమ్ సమ్మరీ లాగా. సో దాన్ని ఏమంటారు? మొత్తం స్కిప్ చేసుకుంటూ చదువుతుంటాం కదా, దాన్ని స్కిమ్మింగ్ అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a set of correlative assumptions and dealing with the language and learning which describes the nature of the subject matter to be taught is called. So correlative assumptions dealing with the language and learning, it describes the nature of the subject matter to be taught. దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ మెథడ్, సెకండ్ వన్ టెక్నిక్, థర్డ్ వన్ అప్రోచ్, ఫోర్త్ వన్ ప్రొసీజర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అప్రోచ్. సో correlative అజంప్షన్స్ అనమాట, డీలింగ్ విత్ ద లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్. సో దాన్ని ఏమంటారు? అండ్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ టైం అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 500 AD to 1100 AD, సెకండ్ వన్ 1100 AD to 1500 AD, థర్డ్ వన్ 1500 AD to 1750 AD, 200 AD to 450 AD. సో కరెక్ట్ ఆప్షన్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ వచ్చేసి 500 AD to 1100 AD. 500 to 1100 AD. Option 1 is a correct answer. Next question. Planning of the content in an academic year progresses from. Planning of the content in an academic year progresses from అన్నాడు. First one year plan, unit plan, lesson plan, second plan unit plan, lesson plan, year plan, third one lesson plan, unit plan, year plan, fourth one lesson plan, year plan, unit plan అన్నాడు. సో అకాడమిక్ ఇయర్లో ప్రోగ్రెసెస్ ఎలా ఇస్తారు? ఫస్ట్ వన్ ఇయర్ ప్లాన్ ఉంటుంది, మొత్తము రాస్తాం కదా, ఇక్కడ కంటెంట్ ఉంటుంది చాప్టర్స్ మొత్తము ఇయర్ ప్లాన్ గురించి ఇస్తారు. ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత యూనిట్ ప్లాన్ అనమాట. యూనిట్స్ దాంట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ కింద లెసన్స్ ప్లాన్స్ అనమాట. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
TOEFL stands for TOEFL, TOEFL. So first one, test of English as a foreign language. Second one, testing of English for foreign learners. Third one, testing of English and foreign languages. Fourth one, test of objectives in English and foreign languages. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ద ఫుల్ ఫామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంగ్లీష్ మెథడాలజీ కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.